హాయ్ అండి అందరికీ. తోటకూరతో ఒకసారి ఇలా కర్రీ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అలాగే కారము, చింతపండు, కొన్ని వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూడండి తోటకూర చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఇలా రాక్ సాల్ట్ వేసుకొని తోటకూరని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత తాలింపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, తోటకూరను కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఉంచుకొని తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.